సినిమా నుంచి రాజకీయాల వైపుకు అడుగులు వేసిన విజయ్ తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. బలమైన అంచనాలతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ పార్టీ టీవీకే అనుకున్నట్లుగా విజయం సాధించింది. విజయ్ సీఎం కావాలని తమిళీయులు కోరుకుంటున్నట్లుగా ప్రస్తుతం వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. చదువుకున్న ఓటర్లు ఏకపక్షంగా విజయ్ వైపే మొగ్గు చూపారని, అందుకే సిట్టింగ్ సీఎం కంటే అధిక శాతం తమిళీయులు విజయ్కు ఓటేసినట్లుగా వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి. తమిళనాడు రాజకీయాలలో విజయ్ సక్సెస్ఫుల్ గా విజల్ వేశారు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయిలో పార్టీ పెట్టి గెలిచిన హీరోగా విజయ్ చరిత్ర సృష్టించారు. విజయ్కి ఈ విజయం అంత ఈజీగా జరగలేదు. ఎన్నో ఒడిదుడుకులు, ఇంకెన్నో కష్టాలతో విజయ్ ప్రయాణం సాగింది. ముఖ్యంగా పార్టీ పెట్టగానే కరూర్లో భారీ సభ పెట్టిన విజయ్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. మీటింగ్కు భారీగా వచ్చిన జనం తొక్కిసలాటకు గురయ్యారు. సభకు వచ్చిన వారిలో 41 మంది తొక్కిసలాటలో చనిపోయారు. దీంతో విజయ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు సిబిఐ విచారణలతో విజయ్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. మరోవైపు పొత్తు కోసం అటు ఏఐడిఎంకే, బీజేపీలతో విజయ్పై భారీ ఒత్తిడి కూడా వచ్చింది. అయితే తాను సెక్యులర్ గానే ఉంటాను అని, పొత్తులు పెట్టుకొని సిద్ధాంతపరంగా రాజీ పడే పరిస్థితే లేదు అని విజయ్ తేల్చి చెప్పాడు. అన్నట్టుగానే ఎన్నికల్లో ఊహించని విజయం సాధించాడు. ఇక సెక్యులర్ గానే ఉంటాను అని తేల్చిన విజయ్ యూత్ ను టార్గెట్ చేస్తూ తన ప్రచారం సాగించాడు. ముఖ్యంగా స్టూడెంట్స్ ను, ప్రైవేటు ఉద్యోగస్తులను తన వైపు తిప్పుకునేలా ప్రసంగాలు చేశాడు. మహిళలను పెద్ద ఎత్తున తన వైపు తిప్పుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యాడు. అక్క, అమ్మ అంటూ తమిళల కుటుంబ సభ్యుడిలా తన ఇమేజ్ ను పెంచుకున్నాడు. ఇదే సమయంలో త్రిషాతో విజయ్కు ఉన్న స్నేహం పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపింది. ముఖ్యంగా త్రిషా గురించి బీజేపీ రాజకీయ నాయకుడు చేసిన కామెంట్స్ తమిళనాట వైరల్ అయ్యాయి. ఇక విజయ్ భార్య సైతం విడాకుల కేసును తిరగదోడుతూ కోర్టు మెట్లు ఎక్కింది. విజయ్ కొడుకు కూడా సోషల్ మీడియాలో అతన్ని అన్ఫాలో కావడము పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో త్రిషా, విజయ్ల స్నేహం గురించి ఎన్నో కామెంట్స్ వచ్చాయి. అయితే విజయ్ ఈ విషయాలకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. సడన్ గా ఎన్నికల ప్రచారం మధ్యలో నటి త్రిషాతో కలిసి పట్టుపంచె కట్టుకొని ఓ వివాహానికి హాజరయ్యాడు. త్రిషా, విజయ్ల జోడీ విజువల్స్ సోషల్ మీడియాతో పాటు తమిళ రాజకీయాలను ఊపేశాయి. తాను చేయదలుచుకుంది బాహాటంగా చేస్తాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే స్టేట్మెంట్తో విజయ్ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. మొత్తంగా విజయ్ది బోల్డ్ అండ్ స్ట్రైట్ స్టైల్. అందుకే విజయ్ అంటే ఇప్పుడు యూత్లోనే కాదు, మహిళల్లోనూ క్రేజ్ ఉందని ఎలక్షన్ రిజల్ట్సే చెప్తున్నాయి.